వాడు నేను. వాడు నేను ఒకటే తరగతి. వాడు కారులో హుషారుగా వచ్చి షికారు చేసేవాడు. నేను తెగిన చెప్పులతో పాదాలను పావనం చేసేవాణ్ణి. వాడు నేను ఒకటే తరగతి. వాడు టక్కు చేసుకుని టిప్పు టాప్‌గా వచ్చేవాడు. నేను జీర్ణమైన దుస్తులతో జీవచ్ఛవంలా ఉండేవాణ్ణి. వాడు నేను ఒకటే తరగతి. వాడి లంచ్ బాక్స్ షడ్రుచులతో కూడి సంపూర్ణ విందు భోజనం అయ్యేది. సొట్టపడ్డ నా క్యారేజీ మాత్రం కార్ల గ్యారేజీని తలపించేది. వాడు నేను ఒకటే తరగతి. వాడి ఒంటికి పులిమిన సెంటు వాసన తరగతి గదంతా పరిమళించేది. దుమ్ము ధూళిని మింగిన నా దేహం వింత వాసనను వెదజల్లేది. వాడు నేను ఒకటే తరగతి. వాడి కేశాలకు తెలియని తైలమేదో రాసుకొచ్చేవాడు. తైల సంస్కారం తెలియని నా తల తెల్లబోయి చూసేది. వాడు నేను ఒకటే తరగతి. కానీ వాడి చెయ్యి ఎప్పుడు సాయం చేసిన దాఖలాలు లేవు. అవసరంలో ఉన్న చేతిని ఆప్యాయంగా అందుకోవటంలో నా హస్తం ఎప్పుడు రేసు గుర్రంలా ముందుండేది. వాడు నేను ఒకటే తరగతి. వాడు అప్పుడప్పుడు వచ్చి నా స్థాయి ఇది అని వెర్రిగా ఓ చూపి విసిరి కాలర్ ఎగరేసేవాడు. అప్పుడు నా మనసు అత్తిపత్తి పువ్వులా ముడుసుకుపోయేది. వాడు నేను అప్పుడు ఇప్పుడు ఒకటే తరగతి. శ్మశాన వాటిక అనే పాఠశాలలో ఇద్దరం పిడికెడు బూడిదై, కానీ వాడి పేరు నీటి మీద అలలా చెదిరిపోయింది. తోటి వారికి సాయపడిన నా కీర్తి మాత్రం ఆ చంద్ర తారార్కం నిలిచిపోయింది. ఈ చక్కటి కవిత ఎడతగని జ్ఞాపకాల్లో అనే కవితా సంపుటి నుండి వాడు నేను అనే కవిత. కవి శ్రీ కోరాడ అప్పలరాజు గారు.